హాయ్ హలో నమస్తే. ఇంకొక కొత్త కాంట్రవర్సీ. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. కేంద్రంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండు కొట్టుకుంటున్నారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. వాళ్ళిద్దరు గొడవ ఏంటంటే కేంద్రంలో 51 cartons ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ పేపర్స్ ఆర్ మిస్సింగ్ అంట. 51 కాటన్ బాక్సెస్, ఇట్లా కాటన్ బాక్సెస్ మనకు తెలిసి ఉంటాయి కదా, పేపర్లో పెట్టే కాటన్ బాక్సెస్ 51 బాక్సెస్ ఆర్ మిస్సింగ్ అట. ఏంటి ఆ 51 బాక్సెస్ అంటే, జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాసిన ఉత్తరాలు, ఆయన చేసిన కరెస్పాండెన్స్, ఫారెన్ పాలసీ మీద ఆయన తీసుకున్న నిర్ణయాలు, మరి ఏమేమి ఉన్నాయో మరి అది జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి పర్సనల్ పేపర్స్ అంట. 51 బాక్సెస్ కాటన్స్ పేపర్స్ మిస్సింగ్. ఏంది ఇది? ఫస్ట్ ఎక్కడ ఎవరు లేపారు దీన్ని? ఇతను బీజేపీకి సంబంధించినటువంటి సంబిత్ పాత్ర, ఇతను లోక్సభలో ఒక ప్రశ్న వేశాడు. ఏమని? ఒడిశా పూరి నియోజకవర్గం నుంచి అంటే ఇతను కల్చర్ మినిస్ట్రీకి ఒక ఉత్తరం రాసి ఒక ప్రశ్న అడిగాడు. ఇతను ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, మాజీ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూకి సంబంధించిన 51 కాటన్ బాక్సెస్ మిస్ అవుతున్నాయి, మ్యూజియం నుంచి ఇల్లీగల్గా రిమూవ్ చేశారు అని ప్రశ్న అడిగాడు అనమాట. ఇల్లీగల్గా తీసుకెళ్లారు అని ప్రశ్న అడిగాడు. దానికి మినిస్ట్రీ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. ఏమని? ది ప్రైమ్ మినిస్టర్స్ no documents related to India's first prime minister have been found missing. పార్లమెంట్లో కల్చర్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, డాక్యుమెంట్స్ ఏవి కూడా మిస్ అవ్వలేదు అని వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం. ఓకే, సో ది ట్రూత్ వాజ్ ఫైనల్. ఎప్పుడైతే పార్లమెంట్లో వాళ్ళ సమాధానం ఇచ్చారో, డాక్యుమెంట్స్ మిస్ అవ్వలేదని ఇచ్చారో, జైరామ్ రమేష్ వెంటనే ఒకటి పోస్ట్ చేశాడు. ఏమని? ది ట్రూత్ వాజ్ ఫైనల్లీ రివీల్డ్, నిజం బయటపడింది అని జైరామ్ రమేష్ ఒక పోస్ట్ చేశాడు. ఆ పార్లమెంట్ ఇచ్చినటువంటి సమాధానాన్ని పోస్ట్ చేశాడు. అతను ఇది జరిగింది డిసెంబర్ 16వ తారీఖున. మినిస్టర్ ఇన్ఛార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్, ఇతను గజేంద్ర సింగ్ షెకావత్ ఇంకొకటి పోస్ట్ చేశాడు. ఏనేం పోస్ట్ చేశాడు? పేపర్స్ మిస్సింగ్ అంటే అర్థం నిజంగా పేపర్లు మిస్ అయినాయి అని కాదు, పేపర్లు దొంగలెత్తుకెళ్ళారని కాదు. లైబ్రరీ నుంచి కొన్ని పేపర్లని కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ తీసుకెళ్ళింది, ఇల్లీగల్గా తీసుకెళ్ళింది, రిటర్న్ చేయలేదు ఇంకా అని చెప్పి ఇతను పోస్ట్ చేశాడు. ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్. అంటే అర్థం నెహ్రూకి సంబంధించిన పేపర్లు మిస్ అవ్వలేదు. 2008లో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో 2008లో సోనియా గాంధీ గారు ఒక పార్లమెంట్లో పర్మిషన్ తీసుకొని 51 కాటన్ బాక్సెస్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ పేపర్లను తీసుకెళ్లారంటే ఇంటికి. అవి రిటర్న్ చేయలేదు, అందుకని మేము అవి మిస్సింగ్ అంటున్నాము, మీరు రిటర్న్ చేయాలి కదా తీసుకెళ్ళిన పేపర్లు అనేది. ఇదంతా ఏంటిది? కొత్త గొడవ అనమాట. గొడవలు వీళ్ళకి ఇవన్నీ గొడవలు ఎక్కడ దొరుకుతున్నాయి, మళ్ళీ కొత్త గొడవ మొదలెట్టారు అనమాట వీళ్ళిద్దరు. అతను ఏమని రాశాడు? ఐ రెస్పెక్ట్ఫుల్లీ ఆస్క్ సోనియా గాంధీ టు ఎక్స్ప్లెయిన్ టు ద కంట్రీ వాట్ ఈస్ బీయింగ్ విత్హెల్డ్, వాట్ ఈస్ బీయింగ్ హిడెన్. ది ఎక్స్క్యూజెస్ ఫర్ నాట్ రిటర్నింగ్ దీస్ పేపర్స్ ఆర్ నాట్ టెనబుల్. ది పాయింట్ ఈస్ వై ఆర్ ఇంపార్టెంట్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ స్టిల్ అవుట్ సైడ్ ఏ పబ్లిక్ ఆర్కీవ్ అని అతను చేసింది. సోనియా గాంధీ గారు, మీరు సమాధానం చెప్పండి, ఎందుకు దాచిపెట్టారు, ఎందుకు అసలు మీ ఇంటికి తీసుకెళ్లారు, ఎందుకు అది పబ్లిక్ ఉంచలేదు, మాజీ ప్రధానమంత్రికి సంబంధించినవి మీ పర్సనల్ కాదు కదా అని అతను పోస్ట్ చేసింది. దీస్ ఆర్ నాట్ ప్రైవేట్ ఫ్యామిలీ పేపర్స్, అవి ప్రైవేట్ ఫ్యామిలీ పేపర్స్ కాదు,
ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, form part of our national historical record. Such papers belong in public archives, not behind closed doors. So BJP leader declared, history cannot be curated selectively అని ఈ షెకావత్ చేసింది. కానీ దానికి సంబంధించి సోనియా గాంధీ గారు అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఆమె దగ్గర 51 బాక్సుల నెహ్రూ పేపర్లు ఉన్నాయంట అన్ని. అయితే కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఉంటే రూపాయి పడిపోతుంటే ఇప్పుడు నెహ్రూ గారి పేపర్లు ఏందా మీకు వాళ్ళు మళ్ళీ ఇది కాంగ్రెస్ వాళ్ళు అంతే. ఇంక వాళ్ళు ఇంపార్టెంట్ ఇష్యూలు అన్నీ వదిలేసి నెహ్రూ ఏం చేశాడు, గాంధీ ఏం చేశాడు, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బంకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇది వీళ్ళ గురించి ఎందుకు సార్ మనకి? ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఏంటి, నిరుద్యోగత ఏంటి, రూపాయి పడిపోతుందంటే అవన్నీ మాట్లాడకూడదు, ఈ మాట్లాడాలని మళ్ళీ కొత్తది లేపారనమాట. జవహర్లాల్ నెహ్రూ పేపర్లు మిస్సింగ్ అని కొత్తది లేపారు. దే హ్యావ్ నథింగ్ లెఫ్ట్ అదర్ దాన్ నెహ్రూ ఈవెన్ ఇన్ దేర్ డ్రీమ్స్. నెహ్రూ అపియర్స్. Breathing is difficult. Delhi, the rupee is weakening against the dollar. Economy is declining. Yet, they are not concerned about these issues. They want Nehru papers now. అని వీళ్ళు చేసినటువంటి కామెంట్. ఓకే, బీజేపీ వాళ్ళకి నెహ్రూ యొక్క లీగసీ మీద దాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు కాంగ్రెస్ మీద అటాక్ చేయడానికి. వాళ్ళు చైనా బోర్డర్ ఇష్యూస్, ఫారెన్ పాలసీ ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా వాళ్ళు దీన్ని వాడుతున్నారు అని. నెహ్రూ గారు ఈ వందే మాతరం మీద కొన్ని స్టాంజెస్ తీసేశారని, నెహ్రూ గారు ఫోర్స్ చేశారని ఇవన్నీ లేపారు కదా మొన్న. ఇవన్నీ కూడా నెహ్రూ మీద పడ్డారు వీళ్ళు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తిప్పికొట్టారు మొత్తానికి. మన వందే మాత్రాన్ని ఏదో చేయాలనుకున్నారు కానీ బాగానే తిప్పికొట్టారు కాంగ్రెస్ వాళ్ళు దానికి సంబంధించి, అపోజిషన్ వాళ్ళు. ఓకే, సో ఇది సంగతి. సో ఇది కొత్త గొడవ పార్లమెంట్లో ఢిల్లీలో. థ్యాంక్ యూ, నమస్కారం.